ఈ శ్లోకం కనుక వాళ్ళకు తెలిస్తే అర్థమవుతే ఎవరి పట్ల ద్వేషము ఉండదు, అందరి పట్ల ప్రేమ మైత్రి కరుణ మాత్రమే ఉంటది. అది హిందువైనా ముస్లిం అయినా క్రైస్తవుడైనా ఎవడైనా సరే, చివరికి దేవునికే నమ్మని వారైనా సరే, నా తోటి మానవుడే కదా, అతనిలో కూడా ప్రాణం ఉంది కదా, అతని కూడా నాలాగే జీవరాశి, ప్రేమించాలి అని ఆ కరుణ మైత్రి ఉంటది. అంటే ఇప్పుడు కొంతమంది చెప్తున్నారు, సరే ఈ శ్లోకం ప్రకారం భగవద్గీత చెప్పిన దాని ప్రకారం అందరినీ సమానంగా చూడాలి, అది పశుపక్షాదులైనా మనుషులైనా జంతువులైనా ఏదైనా అని చెప్తున్నారు. కానీ మా ధర్మాన్ని కించపరిచే విధంగా, మా ధర్మం జోలికి వచ్చి మా దేవుణ్ణి దూషించే విధంగా చేసేవాళ్ళని, మమ్మల్ని కించపరిచే చూసేవాళ్ళనే మేము అది చేస్తున్నాం తప్పించి అందరినీ కాదుగా, మేము పరమత విశ్వాసం పరమత సహనం అన్నీ మాకు ఉన్నాయి, మేము అందరినీ మా దేవుని పూజిస్తాం, ఇతర మతాలను కూడా గౌరవిస్తాం ఆరాధిస్తాం అని చెప్తున్నారు. కేవలం మమ్మల్ని ఎవరైతే చేస్తారో వారిపైన మేము చేస్తున్నామని చెప్పి ఒక వాదన కూడా బయటకైతే వస్తుంది. కొంతమంది అదే మ్యాక్సిమం అదే చెప్తూ ఉన్నారు. ఈ అంశాన్ని ఎట్లా చూడొచ్చు? ఈ వాదన చెప్తున్నది ఎప్పుడు అంటే ఇష్యూ బయటకు వచ్చినప్పుడు, ఆ ఇష్యూ రాకముందు ఐకమత్యం కోసం ఏమైనా మీరు ప్రవచనాలు కానివ్వండి, ప్రసంగం కానివ్వండి చేసి ఉన్నారా? ఏ ఒక్క ప్రసంగమైనా మన తెలంగాణ విషయమే తీసుకుందాం మనము, మిగతా రాష్ట్రాలది దేశాలది అవసరం లేదు. మన కేవలం తెలంగాణలో, మన తెలంగాణ రాష్ట్రంలో ఏ ఒక్క చోటైనా ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన నాయకుడైనా మనమందరము ఐకమత్యంగా ఉండాలి, సోదర భావంతో ఉండాలి, కలిసిమెలిసి ఉండాలి అని ఎవరైనా చెప్తున్నారా? ఒకవేళ చెప్తున్నారు అంటే ఎక్కడ చెప్తున్నారు? ఇప్పుడు ముస్లిం సభలు ఉన్నాయి అంటే ముస్లింకు సంబంధించిన ముస్లింలకు ఫేవర్ గా మాట్లాడి వెళ్ళిపోతున్నారు. అదే సభలో హిందువులకు కూడా ఇన్వాల్వ్ చేసుకొని అందరూ కలిసి ఉండాలి అనే వాదన ఎవరైనా చెప్తున్నారా? చెప్పట్లేదు. అలాగే ఈ ఆలయాలకు టెంపుల్స్ దగ్గరికి వెళ్ళి కూడా అక్కడ కూడా కార్యక్రమాలు జరుగుతున్నాయి. అక్కడ వెళ్ళినప్పుడు హిందువులకు రెచ్చగొట్టేలా, ఒక వర్గానికి మరో వర్గం వైపుకు కోపం నింపేలా ప్రసంగాలు చేస్తున్నారు. అది ఎంతవరకు సమంజసము, న్యాయము? ఒకవేళ అందరి పట్ల మీరు సమదృష్టితో ఉంటే, అందరి పట్ల అందరూ మీకు ఒకే సమానం అయితే ఈ 2 టైప్స్ వర్షన్ అనేది ఉండదు. ఎక్కడికి వెళ్ళినా ఒకే మాట ఉంటది. అక్కడ వెళ్ళినప్పుడు వాళ్ళ మాట, ఇక్కడికి వచ్చినప్పుడు వీళ్ళ మాట అనేది ఇది చేయకూడదు. అసలు రాజకీయంలో ఇది అసలు కూడా జరగకూడదు. ప్రస్తుతం రాజకీయం అంటేనే ఈ విద్వేషాలు అని వెళ్ళిపోయింది. ఇప్పుడు ఎన్ని సమస్యల గురించి మనం మాట్లాడుతున్నాం కదా, ఎంతో మందికి ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసి ఈ సమస్యల్లో చిచ్చులు పెట్టేశారు. ఎప్పుడైనా మన తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు ప్రస్తుతం ఎవరైనా ఎడ్యుకేషన్ గురించి మాట్లాడుతున్నారా? ఉద్యోగాల గురించి మాట్లాడుతున్నారా? మన రాష్ట్రంలో ఉన్న ఆర్థిక ఇబ్బందుల గురించి, మన రాష్ట్రంలో మన దేశంలో ఉన్న ఆర్థిక ఇబ్బందుల గురించి మాట్లాడుతున్నారా? హాస్పిటాలిటీ ఎలా ఉంది దాని గురించి ఎవరైనా ప్రశ్న ఎత్తుతున్నారా? అంటే లేదు. ఎటు చూసినా ఏ యాప్ తీసినా కానీ మనము సోషల్ మీడియాలో హిందువులు ముస్లింలు, హిందువులు వాళ్ళకి చంపారు, ముస్లింలు వాళ్ళకి చంపారు, ముస్లిం అమ్మాయిని లేపుకుపోయింది, ఎలా? ప్రతి వాదన ఇలాగే ఉంది, ఒకరిపై ఒకరు ద్వేషం. కానీ ఎడ్యుకేషన్ వైపు ఎవరు కూడా మాట్లాడడం లేదు. అంటే మన దేశానికి ఎడ్యుకేషన్ అవసరం లేదా? కావాల్సిందే ఎడ్యుకేషన్ కదా, కావాల్సిందే కదా. ఆ ఎడ్యుకేషన్ గురించి ఎవరు కూడా మోటివేట్ ఎందుకోసం చేయట్లేదు అంటే, ఎడ్యుకేషన్ ఒకవేళ సమాజంలో ప్రజల్లో పెరిగిపోతే ఈ అల్లకల్లోలాలు అనేటివి పూర్తిగా తగ్గిపోతాయి. రాజకీయ నాయకులకు ఆ సమాజం ఏం చేస్తుంది? ప్రశ్నిస్తుంది. ప్రశ్నించే గొంతులను వాళ్ళు ఇలాగే కూర్చోబెడతారు. మీరు ఇద్దరు కొట్టుకొని చావండి, మేము ఇక్కడ హాయిగా కూర్చుంటాం. అది ఇందాక ఇంకొకటి ఏంటంటే, ఈ మత మార్పిడుల అంశానికి వచ్చేసరికి ఎందుకు చెబుతున్నాయంటే, రాజ్యాధికారం కోసం ఆ వర్గం వారు పెరిగితే మేము రాజ్యాధికారం పొందవచ్చు అని ఒక అంశం మీరు మెన్షన్ చేశారు. కానీ రియాలిటీలో చూస్తే అట్లా మా వర్గం వారు మేమంతా ఒక సపరేట్ స్టేట్గా చేసుకుంటామని చెప్పి పాకిస్తాన్ ఏర్పడింది, ఇప్పుడు బంగ్లాదేశ్ ఏర్పడింది. అలాగే అంతా వాళ్ళ మెజారిటీ ఆఫ్ ది పీపుల్ వాళ్ళు ఉన్నారు. అక్కడ కూడా పరిస్థితులు వాళ్ళే కొట్టుకొని అక్కడ అభివృద్ధికి నోచుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. ఒక వర్గం వారు ఒక దగ్గరకు వచ్చి వాళ్ళు ఏర్పడ్డా కూడా వాళ్ళు కూడా విద్వేషాలు వచ్చి వాళ్ళు కూడా గొడవలు జరిగి ఆ పతనం దిశగా పోయేటువంటి పరిస్థితి వీళ్ళకి ఎందుకు అర్థం కావట్లేదు? రాజ్యాధికారం కావాలంటే ప్రజలకు సేవ చేసే తత్వం ఉండాలి అనే ఒక ఐడియా ఎందుకు రావట్లేదు? కేవలం మా వాళ్ళు పెరిగితే మేము వచ్చేస్తాం అనే ఒక ధోరణి ఎందుకు వచ్చిందని అనుకుంటున్నారు? వాస్తవం ఏమిటంటే సార్, ప్రజాసేవ చేయాలి అనుకునే వ్యక్తికి రాజ్యాధికారం కంపల్సరీ ఏం కాదు. ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు, ప్రజాసేవ చేయాలి అని అనుకుంటున్నాడు, ప్రజాసేవ ఎలాగైనా చేయొచ్చు. రాజ్యాధికారంలో ఉంటేనే మనము ప్రజలకు సేవ చేయగలమా, లేకుంటే చేయలేమా? ఎన్నో చారిటబుల్ ట్రస్టులు ఉన్నాయి కదా, వాళ్ళు ఏ పార్టీకి సంబంధించిన వారు అంటే చాలా మంది ఏ పార్టీతో లింక్ కూడా లేని వాళ్ళు కూడా ఉన్నారు. ఏ పార్టీని వాళ్ళు నమ్మరు. ఏదో ఎలక్షన్స్ వస్తే ఎవరికి ఓటు వేయాలో వేసేస్తారు, అయిపోయి. కానీ ఒక నిర్దిష్ట పార్టీతో, ఈ పార్టీతో నేను సంబంధం పెట్టుకోవాలి అని ఆలోచించరు. అలాంటి వాళ్ళు కూడా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు పెద్ద ఎత్తున.
ఏ రాజకీయ పార్టీలు అయితే అధికారంలో ఉండి కూడా ఆ సేవ చేయలేకపోతున్నారో అంతకంటే గొప్పగా చారిటబుల్ ట్రస్టులు అనేటివి సేవా కార్యక్రమాలు చేస్తున్నాయి అన్ని వర్గాల వాళ్ళు కూడా. అలాగే మా వర్గం మాత్రమే అధికారంలో, మా వర్గం మెజారిటీ ఉంటే మేము అధికారంలోకి రావచ్చు ఇలా ఆలోచించి ఇంతకు ముందు పాకిస్తాన్ డివైడ్ చేసుకున్నారు. అయినా కానీ అక్కడ కూడా సుఖశాంతులతో లేరు. అక్కడ కూడా కొట్లాటలు ఘర్షణలు అనేటివి జరుగుతూనే ఉన్నాయి. మెజారిటీ ముస్లింలది ఉన్నప్పటికీ కూడా. అయితే ఇక్కడ నేను ఇంతకు ముందు కూడా అదే చెప్పాను కదా, వాళ్ళకు కావాల్సింది ముందుగా దేనికోసం పోరాటం చేస్తారు అంటే అధికారం కోసం పోరాటం చేస్తారు. ఆ అధికారం వచ్చిన తర్వాత మా వర్గం అధికారంలోకి ఉండాలి, మేమే సుపీరియర్ గా ఉండాలి, మేమే రాజులుగా ఉండాలి అని వాళ్ళలో మళ్ళీ కొట్లాటలు వస్తాయి. ఇప్పుడు పాకిస్తాన్ లో జరుగుతున్నది అదే కదా. హిందూ ముస్లింల కొట్లాటలు లేవు పాకిస్తాన్ లో, ముస్లింల మధ్యనే కొట్లాటలు ఉన్నాయి. అది ఎందుకోసము అంటే రాజ్యాధికారం మీ చేతుల్లో కాకుండా మా చేతుల్లో ఉండాలి. ఆ కొట్లాటలు ఈ గొడవలు కూడా చూడలేక అక్కడి ప్రజలు ఏం చేస్తున్నారు, మమ్మల్ని ఎప్పుడైనా కనీసం భారతదేశంలో చేర్చుకోండి అని వినతి చేసుకుంటున్నారు. ఇప్పుడు అదే పిఓకే పరిస్థితి అదే కదా, అదే పరిస్థితి ఉంది. అక్కడ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు మమ్మల్ని భారతదేశంలో కలుపుకోండి, చేర్చుకోండి అని. అయితే రాజులు అంత రాక్షసత్వంలో వారు వివరిస్తున్నారు. ఓకే, ఇంకోటి ఇప్పుడు మనం ఎంతసేపు మతం ధర్మం అంటున్నాం కదా, అసలు మతం అంటే ఏంటి, అసలు మతం ఏం చెప్తుంది, మతం వల్ల మన అందరికీ ఉపయోగం ఏంటి? ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయి సార్. అదేమిటి అంటే ఒకటి ధర్మము, రెండవది మతము. ఈ రెండు విషయాలు మనకు అర్థమైతే ఈ గొడవలు కొట్లాటలు అనేవి ఉండవు. సింపుల్ గా నేను చెప్పేస్తాను, 2 నిమిషాల్లో క్లియర్ గా అర్థమయ్యేటట్టు. ఎందుకంటే ఎక్కువసేపు చెప్తే వినే వాళ్ళకు కూడా అంత ఓపిక ఉండదు, అర్థం చేసుకోవడానికి కూడా ఫీల్ కాదు. సింపుల్ గా చెప్పాలంటే ధర్మము అనేది దైవ ప్రసాదితము, మతము అనేది మానవ కల్పితము. ఇప్పుడు మనము అనుసరించాల్సింది దైవ ప్రసాదిత ధర్మాన్న లేక మానవ కల్పిత మతాన్న అనేది మనం డివైడ్ చేసుకోవాలి. ఇక్కడ మానవుడు ప్రసాదించింది ఉంది, ఇక్కడ దేవుడు ప్రసాదించి ఉంది. దేవుడు ప్రసాదించిన దాన్ని మనము అనుసరిస్తే, దాని అవగాహన మనలో ఉండి దాని ప్రకారంగా మన జీవితాన్ని మనం గడిపితే అప్పుడు ఎలాంటి ఘర్షణలు, వేర్పాటువాదాలు, ఉచ్చనీచ భావాలు, హిందూ ముస్లిం క్రైస్తవుడు అనే ఒక ఫీలింగ్స్ అనేది ఉండదు. ఈ మతాలు ఉన్నాయా, పండిత వర్గం దీన్ని డిసైడ్ చేస్తుంది. దీంట్లో కూడా చాలా విషయాలు మంచిగా ఉంటాయి, చాలా విషయాలు మనము దానికి స్వీకరించుకోవచ్చు. కాకపోతే కొన్ని చిచ్చులు అనేటివి ఉంటాయి, దానికి మనం తీసి పడేయాలి. అదేమిటి మతంలో ఉన్నది, ఈ మానవులు సృష్టించిన దానికి మనం మతం అని అంటున్నాము. దానికి విడిచిపెట్టేసి పూర్తిగా విడిచిపెట్టాలని నేను చెప్పట్లేదు. దాంట్లో కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మంచిగానే ఉన్నాయి, అవి యూస్ఫుల్ గా ఉంటాయి. వాటిని మాత్రం మనం తీసుకొని మిగతా ఈ డివైడ్ అండ్ రూల్ పాలసీ లాగా ఏదైతే మనము చేస్తున్నామో వాటిని మాత్రం మనం త్యజిస్తే చాలు, ధర్మాన్ని పట్టుకుంటే చాలు. మతంలోకి ఈ కులాలు వర్గాలు అనేటివి వస్తాయి, ధర్మంలోకి ఈ కులాలు వర్గాలు ఉచ్చనిచ భావాలు ఉండవు. ధర్మం అందరికీ సమానము. ఏ ధర్మం అయితే బ్రాహ్మణ పండితులకు, శ్రీరాముల వారికి, ఉన్నతమైన వ్యక్తులు మహారుషులు, శ్రీరాముల వారు కానివ్వండి, శ్రీకృష్ణుల వారు కానివ్వండి, అలాగే వారి తర్వాత వచ్చిన ఇష్వాకు, మనువు ఋషులు, సప్త ఋషులు, దాని తర్వాత వచ్చిన ఇబ్రాహిము, యాకూబు, చిట్ట చివరిగా ప్రవక్త ముహమ్మద్. ఏ జగద్గురు అయితే ఆది మానవుడు ఉన్నాడు కదా, అక్కడి నుంచి మొదలుకొని ఈ మనం శ్రీకృష్ణ పరమాత్మలకు ఏం చెప్తాము, కృష్ణం వందే భరత్ గురు అంటాం కదా, భరత్ గురు వందే జగద్గురు అంటాం, కృష్ణం వందే జగత్తుకు గురువు అంటాము, భారత్ కు గురువు అని చెప్పాము. కానీ ఆయన వచ్చింది అయితే భారతదేశంలోనే కదా. మరి జగత్తుకు గురువు ఎలా అయ్యాడు ఆయన అంటే మనకు ఆ రిఫరెన్స్ కూడా భగవద్గీతలోనే దొరుకుతుంది. సమయం ఎక్కువ లేదు కాబట్టి నేను షార్ట్ గా చెప్పుకుంటూ వెళ్ళిపోతాను. కృష్ణ ముందు జగద్గురు అంటే శ్రీకృష్ణ పరమాత్ముడు దైవవాణిని తీసుకొని ప్రతి ప్రవక్త దగ్గరికి, ఋషి దగ్గరికి వచ్చేవాడు. దైవ ప్రవక్త దగ్గరికి శ్రీకృష్ణ పరమాత్ముడు వచ్చేవాడు. అందుకే ఆయనకు కృష్ణ ముందు జగత్తుకు గురువు అని అంటారు. ఆయనకు అన్ని విద్యలు తెలుసు, అన్ని భాషలు ఆయనకు తెలుసు. పూర్వపు కాలంలో సంస్కృత భాషలో భగవద్గీతను తీసుకొచ్చింది శ్రీకృష్ణ పరమాత్ముడే. దాని తర్వాత కాలంలో బైబిల్ గ్రంథానికి హీబ్రూ భాషలో తీసుకొచ్చింది కూడా శ్రీకృష్ణ పరమాత్ముడే. చిట్ట చివరిగా ఖురాన్ని అరబీ భాషలో తీసుకొచ్చింది, అవతరణ చేసింది కూడా శ్రీకృష్ణ పరమాత్ముడే. ఇప్పుడు సాధారణ మానవులం మనకే ఎన్ని భాషలు వచ్చినప్పుడు జగత్తుకు గురువు అయిన ఆ గురువుకి ఎన్ని భాషలు రావాలి? అంతే కదా. మన కామన్ సెన్స్ ఏం జవాబిస్తుంది? ఆయనకు అన్ని భాషలు వచ్చు. కాకపోతే ఇక్కడ మనం ఏం చేసుకున్నాము అంటే డివైడ్ చేసుకుని ఉన్నాము. శ్రీకృష్ణుడు మావాడు, సేఫ్.
ఇక్కడ ముస్లింలేమో ప్రవక్త ముహమ్మద్ మాత్రమే మావాడు. మరి ఇంతకు ముందు వచ్చిన అందరూ దైవ ప్రవక్తలు ఏమయ్యారు, మహర్షులు ఏమయ్యారు? వాళ్ళని నమ్మకూడదా మనము? వాళ్ళని అనుసరించకూడదా? ఖచ్చితంగా నమ్మాలి. అయితే శ్రీకృష్ణ పరమాత్ముని గురించి ఈ యొక్క క్లారిటీ అందరిలో కూడా ఉండాలి. ఈ ధర్మాన్ని శ్రీకృష్ణ పరమాత్ముడు అందరికి కూడా సమానంగానే బోధించాడు, భాషలు మాత్రం మారాయి అని ఈ ధర్మ సత్యం ఇది. దీన్ని మాత్రం మనం అనుసరిస్తే చాలు. ధర్మ గ్రంథాలను విడిచిపెట్టి ఎవరో చెప్తే నమ్మాము అంటే మనము దారి తప్పినట్టే. అది హిందువులైనా, ముస్లింలైనా, క్రైస్తవులైనా. చాలా మంది ఏం చేస్తుంటారు అంటే పండిత వర్గంపై డిపెండ్ అయి ఉంటారు. మా మౌలానా చెప్తే మేము చేస్తాము అని ముస్లింలు చెప్తారు, మా పండితులు చెప్తే మేము చేస్తాము అని హిందువులు చెప్తారు, మా పాస్టర్ గారు చెప్తే నేను చేస్తాము అని క్రైస్తవులు చెప్తుంటారు. మీకు పాస్టర్ గారు చెప్పింది, పండితుల వారు చెప్పింది, మౌలానా చెప్పింది కావాలనా, లేక వాళ్ళకు కూడా పుట్టించిన ఆ సర్వ సృష్టికరణ దేవుడు చెప్పింది కావాలనా? దేవుడు చెప్పింది కావాలి. దేవుడు చెప్పింది కావాలి అంటే మన దగ్గర ఒక పెద్ద బుక్లెట్ ఉంది కదా గ్రంథ రూపకంగా, అది చదువుకుంటే చాలు. ఈ కాలంలో అయితే ఎవరికి చదువు రాదు అనేది కూడా లేదు. అవును, ఇంతకు ముందు అంటే ఆ పరంపర ఉండేది, చదువు రాని వాళ్ళు మేము చెప్తే మీరు చేయండి అని చెప్పేవారు. చాలా మంచి పద్ధతి అది. కానీ ప్రస్తుత కాలంలో అందరికీ అన్ని భాషలు వచ్చు. ఒకవేళ ఆ భాష రాకున్నా గానీ మనం ట్రాన్స్లేట్ చేసుకుని కూడా చదవచ్చు, దాంట్లో ఏం రాసి ఉందో. అందుకే నేను ప్రతి ఒక్కరితో ఒకే విన్నపం చేసుకుంటున్నాను, ప్రతి వర్గం వారితో కూడా, హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు ఎవరైతే ఉన్నారో, మనము పండిత వర్గంపై డిపెండ్ అయి ఉండకుండా ఈ పండితులకు కూడా జ్ఞానం ప్రసాదించిన వాడు, ఈ పండితులను కూడా సృష్టించిన వాడు, పుట్టించిన వాడు మన అందరి కోసం ధర్మ గ్రంథాలను అవతారం చేసి ఉన్నాడు, ధర్మ గ్రంథాలను పంపించి ఉన్నాడు. ఆ ధర్మ గ్రంథాలను గనక మనము ఒకసారి చదివి అర్థం చేసుకుంటే ఎవరిపై డిపెండ్ అయి ఉండాల్సిన అవసరమే మనకు ఉండదు.